హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరి సపోర్ట్ నాకు మంచి కంటెంట్ ను ఇవ్వడానికి ప్రేరణ ఇస్తుంది. మీరు ఇప్పటికీ నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. భారతదేశంలోని ప్రతి దేవాలయానికి తన ప్రత్యేకత ఉంటుంది. కానీ పూరి జగన్నాథ దేవాలయం అనగానే మీ మనసులో భక్తిభావం కట్టిపడేస్తుంది. ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, ఎన్నో రహస్యాలను దాచిపెట్టిన చారిత్రక అద్భుతం. మీరు ఎప్పుడైనా గాలి దిశకు వ్యతిరేకంగా ఎగిరే పతాకం గురించి విన్నారా? లేదా దాని నీడ భూమిపై కనిపించకపోవడాన్ని గమనించారా? అలాంటి ఎన్నో అద్భుతాలు ఈ ఆలయ చరిత్రలో దాగి ఉన్నాయి. పూరి జగన్నాథ ఆలయాన్ని ఎవరు నిర్మించారో, దీని వెనుక ఉన్న పురాణ కథలు ఏమిటి అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూరి జగన్నాథ ఆలయాన్ని అనంతవర్మ చోడగండ దేవుడు నిర్మించాడని చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. అనంతవర్మ చోడగండ దేవుడు గంగ వంశానికి చెందిన గొప్ప రాజు, శ్రీ విష్ణువు భక్తుడు. 12వ శతాబ్దంలో ఆయన ఈ ఆలయాన్ని నిర్మించి తన భక్తిని చాటుకున్నాడు. ఆలయ నిర్మాణ శైలి కళింగ శైలిలో రూపొందించబడింది. దీనికి సంబంధించిన శిల్పకళా విశేషాలు ఎంతో అబ్బురపరుస్తాయి. పౌరాణిక కథల ప్రకారం ఇంద్రద్యుమ్న మహారాజు మాలవ రాజ్యాన్ని పాలించిన రాజు విష్ణు భక్తుడు. స్వప్నంలో నీలమాధవుడు అంటే మహావిష్ణువు దర్శనమిచ్చి పూరి ప్రాంతంలో నేను వెలిశానని చెప్పాడట. స్వామి చెప్పిన మార్గంలో అనుసరించి రాజు ఆ ప్రాంతానికి వచ్చి ఆలయాన్ని నిర్మించాడని ప్రతీతి. జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్ర విగ్రహాలు మట్టితో కాకుండా నిమ్మ మరంతో తయారు చేయబడతాయి. ఈ విగ్రహాలను ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మార్పు జరుగుతుంది. ఈ కార్యాచరణను నవకళేబర అంటారు. ఈ ఆలయ నిర్మాణ శైలి అత్యంత దృఢంగా ఉండేలా రూపొందించబడింది. ఆలయ గోపురం కళింగ శైలిలో నిర్మించబడింది. గర్భగృహం, నాట్యమండలం, భోజ మండపం అద్భుతంగా నిర్మించారు. చార్ధామ్ యాత్రల్లో ఒకటి రథయాత్ర అనే మహోత్సవానికి ప్రసిద్ధి చెందింది ఈ పూరి జగన్నాథ్ ఆలయం. భారతదేశంలోని అతిపెద్ద ఆలయాలలో కూడా ఒకటి. ఈ దేవాలయ నిర్మాణం గంగ వంశీయులు ఆధ్యాత్మిక నిబంధత భారతీయ శిల్పకళ నైవేద్యానికి నిదర్శనం. ప్రతి సంవత్సరం జరిగే నవకళేవర పండుగ సందర్భంగా ఆలయంలోని ప్రధాన దేవతలైన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర మరియు సుదర్శన చక్రం విగ్రహాలను పునర్నిర్మించబడతాయి. ఈ ప్రక్రియ చాలా రహస్యంగా నిర్వహించబడుతుంది. పాత విగ్రహాలను సముద్రంలో ముంచేస్తారు. ఆలయంలో ప్రతిరోజు భారీ మొత్తంలో ప్రసాదం తయారు చేస్తారు. అయినప్పటికీ ఎంతమంది భక్తులు వచ్చినా ప్రసాదం ఎప్పుడూ తగ్గదు. ఈ దివ్యమైన సంఘటనను మహాప్రసాద్ మాయా అని పిలుస్తారు. ఆలయానికి అనేక రహస్య ప్రవేశ ద్వారాలు ఉన్నాయని నమ్ముతారు. ఈ ప్రవేశ ద్వారాల గురించి ఖచ్చితమైన సమాచారం ఎవరికీ తెలియదు. ఆలయం లోపల బ్రహ్మపాదం అనే ఒక రాయి ఉంది. దీనిని పూజించడం వల్ల పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. పూరి జగన్నాథుని ఆలయానికి సమీపంలో ఉన్న చంద్రభాగా నదిలో స్నానం చేసి ఆ తర్వాత ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. ఆలయం గోడలపై అద్భుతమైన నృత్య శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పాలు భారతీయ శాస్త్రీయ నృత్యాలకు ప్రత్యేకమైన ఉదాహరణలు. దేవాలయ గోపురంపై ఉన్న పతాకం ఎల్లప్పుడూ గాలి ప్రవాహానికి విరుద్ధంగా ఎగురుతుంది. ఇది భౌతిక శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నట్లు కనిపించిన దీనికి సరైన వివరణ ఇప్పటికీ అందుబాటులో లేదు. పూరి జగన్నాథ ఆలయం శిఖరం నీడ ఎటువంటి సమయానికి భూమిపై పడదు. ఇది ఇంజనీరింగ్ అద్భుతం అని చెబుతారు. దేవాలయం లోపల ప్రవేశించినప్పుడు సముద్రపు గాలి ధ్వని పూర్తిగా అదృశ్యమవుతుంది. దేవాలయ ప్రాంగణం దాటి బయటకు రాగానే అది మళ్ళీ స్పష్టంగా వినిపిస్తుంది. గోపురం శిఖరంపై ఉన్న సుదర్శన చక్రం ఎటు నుంచి చూసినా చూసేవారి వైపు మలిచినట్లుగా కనిపిస్తుంది. ఇది శిల్పకళ నైపుణ్యానికి ఉత్తమ ఉదాహరణ. దేవాలయంలో రోజు ప్రసాదం తయారు చేయడానికి మట్టి పాత్రలను ఉపయోగిస్తారు. విశేషమైన విషయం ఏమిటంటే పాత్రలను ఒకదాని మీద ఒకటి వరుసగా ఉంచి వండినప్పుడు పైభాగంలోని పాత్రలోని ఆహారం ముందుగా వండబడుతుంది. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర సమయంలో రథాలను లాగుతారు. రథాలు కదిలించడంలో కష్టాలు ఉన్నా అనుకోని శక్తి ప్రసాదం అవుతుందనే అనుభూతి భక్తుల మాటల్లో స్పష్టమవుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆలయంలోని విగ్రహాలను నిమ్మ మరంతో కొత్తగా తయారు చేసి ప్రదర్శిస్తారు. ఇది ఎంతో రహస్యంగా జరుపుకునే ప్రక్రియ. ఆ పని చేసే కార్మికులు మరియు పురోహితులు దీన్ని అత్యంత గోప్యతతో నిర్వహిస్తారు. ఈ రహస్యాలు పూరి జగన్నాథ దేవాలయాన్ని ప్రపంచంలోని అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటిగా నిలబెట్టాయి.